అండి? టీడీపీ ఆఫీస్ లో అయితే గెలుపు ఖాయమైపోయిందని కార్యకర్తలు అలాగే టీడీపీ శ్రేణులందరూ కూడా సంబరాలు అయితే షురూ చేసేసారు. ఇక్కడ పరిస్థితి అయితే చాలా అనూహ్యంగా మారిపోయింది. టీడీపీకి అనూహ్యంగా ఈ గెలుపు ఖాయమైపోయిందని ముందుగా స్వీట్ పంచుకొని బాణాసంచ పెంచి వీళ్ళు సెలబ్రేట్ అయితే చేసుకుంటున్నారు. చాలా మంది ఇక్కడికి ముందుగా చేరుకుంటున్నారు. కార్యకర్తలు కానీ టీడీపీ శ్రేణులందరూ కూడా టీడీపీ కార్యాలయానికి అయితే చేరుకుంటున్నారు. పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో ఇక్కడ ఎక్కువ మంది జనం కూడా వచ్చి సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మా టీడీపీ గెలుపు ఖాయమైపోయింది. చంద్రబాబు నాయుడు మళ్ళీ 4వ సారి ముఖ్యమంత్రి అవుతున్నాడు. మంగళగిరిలో మా లోకేష్ బాబు చాలా అనూహ్యంగా గెలుస్తున్నారు. ఎక్కువ మెజార్టీతో గెలుస్తున్నారు ఈసారి. అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ రావడం జరుగుతుంది. ఎక్కువ భారీ మెజార్టీతో ఆయన ముందంజలో ఉన్నారు. అలాగే రాజమండ్రిలో పురంధేశ్వరి కూడా ముందంజలో ఉన్నారు. వీళ్ళందరూ గెలవడం కూటమికి గెలుపు ఖాయమైపోయిందని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. భారీ ఎత్తున ఇక్కడైతే సంబరాలు అయితే చేసుకుంటున్నారు. వైసీపీ ఫ్యాన్ అయితే వాళ్ళు ఇక్కడ ఇరిచి పడేసి తొక్కి పడేసి వాళ్ళు ఫ్యాన్ అయితే విరిచేశారు. లైవ్ లో మనం చూసాము. ఫ్యాన్ ఎలా ఇరిగిపోయింది, రెక్కలు కట్టుకొని వెళ్ళిపోయిందని చెప్పి కూడా వాళ్ళు సింబాలిక్ గా ఫ్యాన్ కూడా ఇరిపేసి చెప్పడం జరుగుతుంది. సో సైకిల్ కమలం గ్లాస్ గుర్తు అయితే అధికారంలోకి వచ్చేస్తుంది. మళ్ళీ ప్రజల గెలుపు ఇది ఖాయమైంది. ఆంధ్ర గెలుపు ఖాయమైపోయింది. ఇది ఆంధ్రప్రదేశ్ కి మళ్ళీ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ గా చంద్రబాబు తీర్చిదిద్దుతారని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఏపీ అనూహ్యంగా ఎన్నికలైతే మారిపోయినాయి. రిజల్ట్స్ తో టీడీపీ గెలుపు ఖాయమైపోయిందని కూడా వీళ్ళు భావిస్తున్నారు. అక్కడ కార్యాలయానికి ఇప్పుడు ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? లోకేష్ గారు గాని చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ టీడీపీ చంద్రబాబు కుప్పం నుండి బయలుదేరడం జరిగింది. ఆయన టీడీపీ కార్యాలయానికి మరికొంతసేపట్లో ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. వాళ్ళు ముందుగా కేక్ కట్ చేసి వాళ్ళ సంబరాలు అయితే స్టార్ట్ చేయడానికి కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఓకే, మరి మంగళగిరిలో లోకేష్ గారి విజయం అది ఎలా తీసుకున్నారు? జనాలు ఎంత ఆనందంగా ఉన్నారు అక్కడ సిచ్యువేషన్ ఏంటి? మంగళగిరిలో లోకేష్ గెలుపు అయితే మేము ఎప్పుడో ఖాయం చేసుకున్నాము. ఎన్నికలు స్టార్ట్ చేయకముందే ఆయన గెలుపు ఖాయమైపోయింది. ఎందుకంటే ఆయన నేరుగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని వాళ్ళకి అన్ని కూడా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి అనేది కూడా ఆయన ఒక్కొక్కటిగా చేసుకుంటూ సమస్యలు తీర్చుకుంటూ వస్తున్నారు. సో అప్పటికే ప్రజలు గెలుపు ఖాయమైపోయింది. మంగళగిరిలో లోకేష్ వస్తున్నాడు, మిగతా వాళ్ళు ఎవరు కూడా రానివ్వమని కూడా వాళ్ళు మంగళగిరి ప్రజలైతే ముందుగానే చెప్పడం జరిగింది. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆయన ముందంజలో ఉన్నారు. భారీ మెజారిటీతో గెలవబోతున్నారు వాళ్ళ అపోజిషన్ పార్టీకి. ఓకే, మరి పవన్ కళ్యాణ్ పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి మీద టీడీపీ శ్రేణులు ఏమంటున్నారు? ఆయన దీని మీద లీడ్ అవుతున్నారు కదా. ఎస్, పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలుపు ఖాయమైపోయింది. ఎందుకంటే బంగారు గీత మీద ఆయన డబుల్ గా ముందంజలో ఉన్నారు. సో దీనికి సంబంధించి అయితే యువత ఎక్కువగా చెప్పాల్సింది యువత. ఎందుకంటే యువతని ఆయన చాలా మోటివేట్ చేశారు. ఈసారి యువత భవిష్యత్తు కోసం ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగిందని కూడా ఆయన చాలా సార్లు చెప్పడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి యువతలో ముందుగా ఒక భారీ ఎత్తున ఆయన ఒక మంచి స్పందన తీసుకురావడం అయితే జరిగింది. యువత అందరికీ కూడా ఉద్యోగాలు రావాలి, వాళ్ళు బయటికి రావాలి, వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవాలని కూడా ఆయన చాలా చెప్పడం జరిగింది. సో ఆ ఓటు హక్కు అనేది ఈసారి ఎక్కువ ఓటర్స్ అనేవి బయటకు వచ్చి ఓటు వేయడం జరిగింది. సో ఓటు శాతం కూడా ఆయన వల్ల పెరిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఓటు శాతం పెరగడం ఆటోమేటిక్ గా టీడీపీ కూటమికి కూడా, టీడీపీకి, బీజేపీకి అలాగే జనసేనకి కూడా ప్లస్ పాయింట్ అవ్వడం అనేది జరిగింది. ఓకే, మరి అక్కడ కార్యాలయం దగ్గరికి, టీడీపీ కార్యాలయం దగ్గరికి జనసేన కార్యకర్తలు ఎవరైనా వచ్చారా? హడావుడు ఎలా ఉంది అక్కడ జనసేన తరపు నుంచి? ఇప్పుడిప్పుడే అందరూ చేరుకుంటున్నారు. జనసేన కార్యకర్తలు గానీ, ఆల్రెడీ జనసేన జెండాలు అయితే ఇక్కడ వెళ్తాయి. అలాగే టీడీపీ జెండాలు ఆల్రెడీ మనం చూస్తూ ఉంటాము. కానీ ఇక్కడ కూటమి పరిస్థితి ఉంది కాబట్టి టీడీపీతో పాటుగా జనసేన అలాగే బీజేపీ జెండాలు కూడా వస్తున్నాయి. కార్యకర్తలు చేరుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే గెలుపు ఒక్కొక్కరుగా వస్తున్నారు. సో టీడీపీ కార్యాలయం అయితే కూటమితో నిండిపోతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ అక్కడ మరి వైసీపీ ఓటమి గురించి మంత్రులు ఏమనుకుంటున్నారు? వైసీపీ ఓటమి ఎప్పుడో ఖరారైపోయింది. కూటమి గెలుపు ఎప్పుడో ఫిక్స్ అయిపోయింది కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఓటమి వైనాట్ 175 పూర్తిగా వెనక్కి నెట్టేశాము. వైనాట్ 175 కాదు కదా, 75 కూడా వచ్చే పరిస్థితి లేదు. జగన్ ఒక్కడే గెలుస్తాడేమో కానీ మిగతా కార్యకర్తలందరూ అంటే బేస్ట్ అనేటట్టుగా వీళ్ళు మాట్లాడడం జరుగుతుంది. టీడీపీ మంత్రులు వైసీపీని వేస్ట్ అనే పరిస్థితి వచ్చేసింది. అది ఓకే, మరి థ్యాంక్ యూ అమ్మా. ఓకే, థ్యాంక్ యూ. యా బాయ్.